ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ మరో పతకాన్ని సాధించింది. తాజాగా జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత ప్లేయర్లు మను భాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ సౌత్ కొరియాకు చెందిన లీ వన్ హూ, ఓ హైజిన్ జోడీని 16-10 పాయింట్ల తేడాతో ఓడించి 2024 ఒలింపిక్స్లో దేశానికి మరో కాంస్య పతకాన్ని అందించారు. మరిన్ని వివరాలు ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. అందరి అంచనాలను అందుకుంటూ షూటర్లు మను భాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకాన్ని ఒడిసిపట్టింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం విభాగంలో మను భాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ దక్షిణ కొరియాతో పోటీపడి భారత్కు మరో పతకాన్ని అందించింది. ఈ పోటీలో మను భాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ 16 పాయింట్లు సాధించగా దక్షిణ కొరియాకు చెందిన లీ వన్ హూ, ఓ హైజిన్ జోడీ 10 పాయింట్లు సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ పతకాల బోనీ చేసింది కూడా మను భాకర్ కావడం విశేషం. మను ఇప్పటికే వ్యక్తిగత విభాగంలో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించింది. తాజాగా 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీం ఈవెంట్లోనూ మను భాకర్ భాగస్వామి కావడంతో ఈ యంగ్ షూటర్ ఖాతాలో 2 ఒలింపిక్స్ పతకాలు చేరాయి. దీంతో స్వాతంత్రం తర్వాత ఒకే ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించిన భారత అథ్లెట్గా మను రికార్డు సృష్టించింది. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు 1900 సంవత్సరంలో నిర్వహించిన ఒలింపిక్స్లో బ్రిటిష్ ఇండియన్ అథ్లెట్ నార్మన్ ప్రిచర్డ్ అథ్లెటిక్స్లో 2 రజత పతకాలు సాధించాడు. ఆ తర్వాత ఆ ఘనతను అందుకున్న అథ్లెట్ మను భాకర్ కావడం విశేషం. ఇక మను భాకర్ ఈ అరుదైన రికార్డు సొంతం చేసుకోవడం పట్ల క్రీడాభిమానులు, భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె తండ్రి రామకృష్ణ భాస్కర్ కుమార్తె విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. భారతీయులందరిలాగే తాను కూడా మను విజయంతో గర్వపడుతున్నానన్నారు. ఇది భారతీయులకు శుభవార్తగా ఆయన అభివర్ణించారు. जिन्होंने इतना प्यार और आशीर्वाद दिया और मनु को टफ टाइम में हेल्प किया। यहाँ कल मैच से पहले जब कल मैच के बाद में बात हुई थी, वो गोल्ड मेडल में नहीं पहुँच पाए तो कह रही थी थोड़ा सा एक शॉट गलत रह गया, तो होप सो आगे अच्छा करेंगे. మరోవైపు సరబ్జోత్ సింగ్ కుటుంబం కూడా విజయానందంతో సంబరాలు చేసుకుంది. తాజాగా సరబ్జోత్ తండ్రి జితేందర్ సింగ్ కూడా తనయుడి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మను భాకర్తో పాటు తన కుమారుడు కాంస్య పతకం గెలుచుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందన్నాడు. మనుతో పాటు ఆమె కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు జితేందర్ సింగ్. कल इसने क्वालिफाई किया था जी, मनु भाकर जी ने और सरजोत जी ने कल क्वालिफाई किया था जी. अब आज इसका फाइनल होया जी. फाइनल में इसमें ब्रॉन्ज मेडल के लिए ही मैच खेले गया जी. ब्रॉन्ज मेडल के लिए मैच खेले गया. ब्रॉन्ज मेडल मनु भाकर जी को और मेरे सरजोत बेटे जी को मिल गया जी. मनु भाकर जी को बहुत बहुत बधाइयाँ जी. मनु भाकर जी के फैमिली को बहुत बहुत बधाइयाँ जी. और उसकी मामा मामी मेरी बड़ी भरजाई आई भी थी जी. तो उन्होंने यहाँ से मैच देखने लिए सरजोत यहाँ पे ब्रॉन्ज मेडल में ले सका जी. మను భాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ సాధించిన ఈ విజయం క్రీడాకారుల్లో మరింత స్ఫూర్తిని నింపుతుందని, ఒలింపిక్స్లో భారత అథ్లెట్లు మరిన్ని పతకాలు సాధించేందుకు ఈ విజయం దోహదపడుతుందని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.